నిశ్శబ్ద వీడ్కోలు. అర్హత లేని ప్రేమకి అక్షరాలు సాక్షి. వినడానికి బాగుందని చదివాను. చదివిన తర్వాత అనిపించింది ఇది ఒక అమ్మాయి మనోవేదనకు సంబంధించింది అని. రాత రూపంలో ఉన్న ఈ నిజాన్ని మాట రూపంలోకి మార్చాను. గతం ఏదైనా ఒక అమ్మాయి ఆవేదన అర్థం చేసుకోవడానికి మనసు ఉంటే చాలు. ముందుగా ప్రేమించడం ఒక అనుభూతి అయితే ఆ ప్రేమకు నిశ్శబ్ద వీడ్కోలు పలకడం ఒక గొప్ప పరిణితి. ఈ పుస్తకం కేవలం నా కథ మాత్రమే కాదు, ప్రేమ పేరుతో తమను తాము కోల్పోయిన, ఆ తర్వాత మళ్ళీ తమను తాము వెతుక్కున్న ప్రతి ఆడపిల్ల మనోవేదన. జీవితంలో ఒక్కసారైనా ప్రేమలో పడి వారికి ఆ ప్రేమలో తీపి కంటే ఆ తర్వాత మిగిలే నిశ్శబ్దం ఎంత భారమో అర్థమవుతుంది. అక్షరాల సాక్షిగా నేను నా మనసుని గాయాలను ఈ పుస్తకంలో కుమ్మరించాను. ఒకానొక సమయంలో నా అస్తిత్వాన్ని మరొకరి గుర్తింపులు వెతుక్కున్న నేను చివరికి నా అక్షరాలే నాకు తోడుగా నిలిచాయని గ్రహించాను. నిశ్శబ్ద వీడ్కోలు అనేది కేవలం ఒక వ్యక్తికి చెప్పిన వీడ్కోలు కాదు. అది నాలోని బలహీనతలకు, నాలోని ఆశలకు మరియు నాకు నేను రాసుకున్న ఆత్మగౌరవ లేఖ. ఎవరిని ద్వేషించడం లేదు, ఎవరిని నిందించడం లేదు. ఎందుకంటే చీకటి లేకపోతే వెలుగు విలువ తెలిసేది కాదు. నువ్వు లేకపోతే నాలో ఉన్న నేను ఇంత బలంగా తయారయ్యేదాన్ని కాదు. నీ మౌనం నాకు ఇచ్చిన అతిపెద్ద బహుమతి. నా స్వేచ్ఛ. నా అడుగులు ఇప్పుడు మరింత వేగంగా, మరింత స్థిరంగా పడుతున్నాయి. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. నా లక్ష్యం ఇప్పుడు ఒక వ్యక్తి ప్రేమ కాదు, నా ప్రతిభకు గుర్తింపు. ఆకాశం వైపు చూసినప్పుడు అది నాకు ఒక పరిణతిలాగా కాకుండా ఒక అవకాశంలా కనిపిస్తుంది. అగాధం అడుగున ఉన్నప్పుడు ఆకాశం చాలా దూరంగా అనిపించేది. కానీ ఒక్కసారి పైకి రావడం మొదలు పెడితే ఆకాశం కూడా నా పాదాల దగ్గరే ఉందని అర్థమైంది. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈ అడుగులు ఎక్కడికి చేరుస్తాయో తెలీదు. కానీ ఏ అడుగు వేసినా అది నా ఆత్మగౌరవం తలదించుకునేలా ఉండదు అని. మౌనం మనిషిని ఉరితీస్తుందని నాకు తెలుసు. కానీ అదే మౌనం నాలోని కవిత్వాన్ని నిద్రలేపి నన్ను ఆకాశం వైపు అడుగులు వేసేలా చేసిందని ఈ ప్రయాణంలో నేర్చుకున్నాను. ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం నా కన్నీటి చుక్కల నుండి పుట్టింది. ప్రతి వాక్యం నా ఆత్మఘోష నుండి ఉద్భవించింది. ప్రేమించి ఓడిపోయిన వారికి ఈ పుస్తకం ఒక ఓదార్పులా ఉండాలని ఆశిస్తున్నాను. గతాన్ని సమాధి చేసి భవిష్యత్తు వైపు నడవాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక స్ఫూర్తిగా నిలవాలని నా కోరిక. ప్రేమలో విఫలమవ్వడం మరణం కాదు, అది మనల్ని మనం తిరిగి కనుగొనేలా ఒక కొత్త ఆరంభం. మీ టి. పుష్పశేఖర్. నిశ్శబ్ద వీడ్కోలు అంటే మన గతానికి వీడ్కోలు అని అర్థమైంది. చీకటిలో కూడా వెలుగు చూడాలనుకోవడం అవివేకం. ఒక అమ్మాయి ఆవేదన ఇంత గొప్పగా లిఖించారు.